ఆంధ్రప్రదేశ్ ఎంటర్‌ప్రెన్యూరియల్ మైండ్‌సెట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ టీచర్ ట్రైనింగ్ వర్క్షాప్‌కు మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమం 9వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. మనం నేడు భవిష్యత్తు నాయకులు, ఆవిష్కర్తలు, సమస్య పరిష్కారకులు అయ్యే విద్యార్థులను తీర్చిదిద్దే పయనాన్ని ప్రారంభిస్తున్నాం. ఏపీఈఎండీపీ ప్రోగ్రాం అనేక భాగాలు కలిగి ఉంది, మాన్యువల్స్, ట్రాకర్స్ మొదలైనవి. ఈ ట్రైనింగ్ ద్వారా మీరు జిల్లా స్థాయి మార్గదర్శకులుగా తయారవుతారు. అలాగే పాఠశాల స్థాయిలో ఈ ప్రోగ్రాం అమలు విధానం గురించి కూడా చర్చిస్తాం. ట్రైనింగ్ లక్ష్యాలు. ఈ ట్రైనింగ్ 3 ప్రధాన లక్ష్యాలు కలిగి ఉంది. 1. ప్రోగ్రాం భాగాలను అర్థం చేసుకోవడం. 2. మీరు జిల్లా స్థాయి రెఫరెన్స్ వ్యక్తులుగా తీర్చిదిద్దడం. 3. పాఠశాలలో సమర్థవంతమైన అమలు కోసం మీకు అవసరమైన దార్శనికత ఇవ్వడం. ఈ వర్క్షాప్ తర్వాత మీరు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి కొత్త ఆలోచనలకు దారితీయగలుగుతారు. ట్రైనింగ్ షెడ్యూల్. నేటి షెడ్యూల్ ఇలా ఉంటుంది. స్వాగతం, పరిచయం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎందుకు అవసరమో చర్చ. ఆ తర్వాత ఈఎండీపీ లెర్నింగ్ జర్నీ పరిచయం. తరువాత ఫెసిలిటేషన్ స్కిల్స్, మానిటరింగ్ మరియు ఎవాల్యుయేషన్. చివరగా రిఫ్లెక్షన్ మరియు ఫీడ్బ్యాక్. ప్రతి సెషన్ ఒకదానిని మరొకటి బలపరుస్తుంది. భారతదేశం ఉద్యోగ పరిస్థితి. ప్రతి సంవత్సరం 12 మిలియన్ల యువత ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్నారు. కానీ కేవలం 1 మిలియన్ ఉద్యోగాలే సృష్టించబడుతున్నాయి. దాంతో 90% మంది అనధికారిక రంగంలో చేరుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభా భారతదేశానిదే. 2035 వరకు ప్రతి నెలా 1 మిలియన్ యువత 18 ఏళ్ల వయసు చేరుకుంటారు. ఉద్యోగ రహిత వృద్ధి. భారతదేశం సగటు 7% జీడీపీ వృద్ధిని సాధించినా ఉద్యోగ సృష్టి మాత్రం చాలా తక్కువ. మాన్యుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలు కేవలం 1.5% మాత్రమే పెరిగాయి. 2030 నాటికి 145 మిలియన్ నాన్ ఫార్మ్ ఉద్యోగాలు అవసరం. కాబట్టి కోట్లాది యువత ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారాల్సిందే. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అధిక యువ జనాభా, ప్రభుత్వ ఉద్యోగాలపై తీవ్ర పోటీ, అనధికారిక రంగం ఆధిపత్యం. కొత్త ఉద్యోగాల కొరత ఉంది. అందుకే ఏపీఈఎండీపీ అత్యవసరం. ఇది విద్యార్థులను ఉద్యోగాల కోసం వెతికేవారిగా కాకుండా అవకాశాలను సృష్టించేవారిగా తయారు చేస్తుంది. ప్రత్యామ్నాయాలు. ఉద్యోగాలు లేనప్పుడు ప్రత్యామ్నాయం ఏమిటి? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది పెద్ద కంపెనీలు మాత్రమే కాదు. ఇది కొత్త ఆలోచనలు, కమ్యూనిటీ సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం, వనరులను సద్వినియోగం చేసుకోవడం. విద్యార్థులు దీన్ని నేర్చుకోవడమే ఈ ప్రోగ్రాం లక్ష్యం. ఎంటర్‌ప్రెన్యూరియల్ మైండ్‌సెట్ అంటే ఏమిటి? విద్యార్థుల్లో ఈ లక్షణాలను పెంచాలి. గ్రిట్, లక్ష్యాలను నిర్ధారించి వాటి కోసం కష్టపడటం. కుతూహలం, కొత్త విషయాలు ప్రయత్నించడం. స్వతంత్ర ఆలోచన, స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం. స్వీయ అవగాహన, తన బలహీనతలు, బలాలు తెలుసుకోవడం. 21వ శతాబ్ద నైపుణ్యాలు. విద్యార్థులకు ఈ నైపుణ్యాలు అవసరం. సహకారం, జట్టుగా పనిచేయడం. తార్కిక ఆలోచన, సమాచారం సేకరించి నిర్ణయాలు తీసుకోవడం. సంభాషణ, స్పష్టంగా చెప్పడం, వినడం. సృజనాత్మకత, కొత్త ఆలోచనలు చేయడం. రిఫ్లెక్షన్స్. నైపుణ్యాలు పుస్తకాల ద్వారా రావు. అవి చర్య, అనుభవం, ప్రతిబింబనం ద్వారా వస్తాయి. సైకిల్ తొక్కడం, క్రికెట్ ఆడడం ఎలా నేర్చుకున్నారో గుర్తు చేసుకోండి. అదే విధంగా విద్యార్థులు నేర్చుకుంటారు. పరిశోధన ప్రభావం. మెక్గిల్ యూనివర్సిటీ, కెనడా, ఇండియాలో చేసిన అధ్యయనాలు చేశారు. ఎంటర్‌ప్రెన్యూరియల్ ప్రోగ్రాంలు విద్యార్థుల్లో వ్యాపార నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తు కలలను పెంచుతాయని కనిపెట్టారు. ముఖ్య ఫలితాలు. పాఠశాలలు మొత్తం సెషన్లు క్రమంగా చేసినప్పుడు మాత్రమే విద్యార్థుల నైపుణ్యాలు అభివృద్ధి చెందాయి. కేవలం ఎక్స్పో చేసినప్పుడు ఎటువంటి పురోగతి జరగలేదు. కాబట్టి ప్రాసెస్ క్రమం ముఖ్యం. ప్రోగ్రాం లక్ష్యాలు. ఈఎండీపీ లక్ష్యాలు. ఎంటర్‌ప్రెన్యూరియల్ మైండ్‌సెట్ అభివృద్ధి. జాబ్ సీకర్స్ను జాబ్ క్రియేటర్స్గా మార్చడం.
ప్రాజెక్టుల ద్వారా నేర్పడం. ఫైనాన్షియల్ లిటరసీ పరిచయం. ప్రాజెక్ట్ రూపకల్పన. విద్యార్థులు ఇలా నేర్చుకుంటారు: 1. సమస్య గుర్తించడం. 2. దానిని లోతుగా అర్థం చేసుకోవడం. 3. పరిష్కారాలను ఆలోచించడం. 4. ప్రోటోటైప్ తయారు చేయడం. 5. ఎక్స్పోలో ప్రదర్శించడం. తరగతి గది సెషన్లు. ప్రతి సెషన్ 4 భాగాలుగా ఉంటుంది: రీక్యాప్, యాక్టివిటీ, రిఫ్లెక్షన్, క్లోజింగ్. ఇది విద్యార్థులకు సమగ్ర అనుభవాన్ని ఇస్తుంది. ఫెసిలిటేషన్ నైపుణ్యాలు. టీచర్స్గా మీరు ఫెసిలిటేటర్స్. మీరు విద్యార్థులను చర్చలకు ప్రోత్సహిస్తారు, వారి ఆలోచనలను వెలికి తీస్తారు, రిఫ్లెక్షన్ చేయనిస్తారు. ఇది ప్రతి విద్యార్థిని విలువైనవాడిగా భావింపజేస్తుంది. రిఫ్లెక్టివ్ ప్రాక్టీస్ ప్రాముఖ్యత. రిఫ్లెక్టివ్ ప్రాక్టీస్ అనేది రిటెన్షన్ పెంచుతుంది, సమస్య పరిష్కారం పెంచుతుంది, లక్ష్యాలను స్పష్టత ఇస్తుంది, ఆత్మవిశ్వాసం పెంచుతుంది, ఓనర్షిప్ పెంచుతుంది. లెర్నింగ్ థియరీ. లెర్నింగ్ ప్రధానంగా ఇలా జరుగుతుంది: చేసి నేర్చుకోవడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం, మళ్లీ ప్రయత్నించడం, ఇతరుల సహకారంతో నేర్చుకోవడం. ఈ ప్రోగ్రాం ఈ సిద్ధాంతంపైనే ఆధారపడి ఉంది. సారాంశం. ఈ ప్రోగ్రాం విజయవంతం కావాలంటే: 1. అన్ని సెషన్లు క్రమపద్ధతిలో పూర్తి చేయాలి. 2. ప్రతి యాక్టివిటీలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలి. 3. రిఫ్లెక్షన్ తప్పనిసరి. ఇవి విద్యార్థుల్లో దీర్ఘకాల నైపుణ్యాలను పెంచుతాయి. పాత్రలు మరియు బాధ్యతలు. టీచర్స్ మార్గనిర్దేశనం చేయాలి, అసైన్మెంట్లను గమనించాలి. విద్యార్థులు చురుకుగా పాల్గొనాలి, సహకరించాలి. ప్రిన్సిపల్స్ పర్యవేక్షణ, డేటా సేకరణ చేయాలి. అధికారులు మానిటరింగ్, మార్గదర్శనం ఇవ్వాలి. మానిటరింగ్ ఎవాల్యుయేషన్. మానిటరింగ్ ప్రోగ్రాం అమలు పద్ధతిని డేటాతో గమనించడం. ఎవాల్యుయేషన్ ప్రోగ్రాం ప్రభావాన్ని అంచనా వేయడం. ఇవి రెండూ ప్రోగ్రాం మెరుగుదలకు దోహదం చేస్తాయి. ఐఆర్టీ సర్వేలు. ఐఆర్టీ అంటే ఇన్స్ట్రక్టర్ రిపోర్టింగ్ టూల్. ప్రతి సెషన్ తర్వాత టీచర్స్ నింపే ఫారం. ఇది ప్రోగ్రాం అమలు డేటా ఇస్తుంది. అదేవిధంగా బేస్లైన్, ఎండ్లైన్ సర్వేలు విద్యార్థుల పురోగతిని అంచనా వేస్తాయి. సపోర్ట్ సిస్టమ్. టీచర్స్కు మాస్టర్ ట్రైనర్స్, డిస్ట్రిక్ట్ మేనేజర్స్, అధికారులు సహాయం చేస్తారు. ప్రశ్నలు ఉంటే వాట్సాప్ గ్రూప్ ద్వారా లేదా నేరుగా సంప్రదించవచ్చు. ఈఎండిపి కరికులంలో ఈ టాపిక్స్ ఉంటాయి. అవి: 1. వై ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మ్యాటర్స్. వ్యాపార దృక్పథం ఎందుకు ముఖ్యం అనేది తెలుసుకోవడం. 2. సెల్ఫ్ అవేర్నెస్. హూ యామ్ ఐ. నేను ఎవరు? నా బలాలు, ఆసక్తులు, విలువలు తెలుసుకోవడం. 3. గోల్ సెట్టింగ్. స్పష్టమైన, సాధ్యమైన లక్ష్యాలు పెట్టుకోవడం నేర్చుకోవడం. 4. బీ అ చేంజ్ మేకర్. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావగల శక్తి మనలో ఉందని గ్రహించడం. ప్రాజెక్ట్ చేంజ్ మేకర్ ఇంటర్వ్యూ. మార్పు తీసుకువచ్చిన వారిని ఇంటర్వ్యూ చేసి నేర్చుకోవడం. 5. పర్సనల్ ఇంపాక్ట్. మన చర్యలు ఇతరులపై, సమాజంపై కలిగించే ప్రభావం తెలుసుకోవడం. 6. డిజైన్ థింకింగ్. సృజనాత్మకంగా సమస్యలు పరిష్కరించడానికి దశలవారీగా ఆలోచించడం. 7. ప్రాబ్లమ్ ఫైండింగ్ ఆబ్జర్వేషన్. చుట్టూ ఉన్న సమస్యలను గుర్తించడం. 8. నీడ్స్ అసెస్మెంట్. ప్రజలకు నిజంగా ఏం అవసరమో అర్థం చేసుకోవడం. 9. రూట్ కాజ్ అనాలిసిస్. సమస్యకు మూల కారణం ఏమిటో లోతుగా పరిశీలించడం. 10. ఐడియా జనరేషన్. కొత్త ఆలోచనలు, సృజనాత్మక పరిష్కారాలు కనుగొనడం. 11. సొల్యూషన్ డిజైన్. ఎంపిక చేసిన పరిష్కారాన్ని సక్రమంగా రూపకల్పన చేయడం. 12. ప్రోటోటైప్ డెవలప్మెంట్. ఆలోచనకు చిన్న మోడల్ నమూనా తయారు చేయడం. 13. ప్రోటోటైప్ టెస్టింగ్. నమూనాను పరీక్షించి అభిప్రాయం సేకరించడం. 14. ప్రాజెక్ట్ జర్నీ బడ్జెట్ బేసిక్స్. ప్రాజెక్ట్ ప్రణాళిక, డబ్బు వినియోగం అర్థం చేసుకోవడం. 15. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్. ఆ ప్రాజెక్ట్ను వాస్తవంలో అమలు చేయడం. 16. ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్. ప్రాజెక్ట్ ఫలితాలు, నేర్చుకున్న విషయాలు పంచుకోవడం. 17. ద షోకేస్. తుది ప్రాజెక్టులను ప్రదర్శించి విజయాన్ని జరుపుకోవడం. 18వ సెషన్ ఎక్స్పో. మనీ సంపాదించడానికి వీలు అయ్యే క్రియేటివ్ ప్రాజెక్ట్స్ను తయారు విద్యార్థులు చేయాలి,
అవి ఎక్స్పోలో ప్రదర్శించడం జరుగుతుంది. ప్రియమైన టీచర్స్, ఈఎండీబీపీ కార్యక్రమంలో మొత్తం 17 సెషన్స్ ఉంటాయి. ప్రతి వారం ఒక సెషన్ నిర్వహించబడుతుంది. సాధారణంగా శనివారం రోజు సెషన్ ఉండే అవకాశం ఉంది. అయితే మీ సౌలభ్యానికి అనుగుణంగా మరో రోజు కూడా నిర్వహించవచ్చు. సెషన్ పూర్తయిన తర్వాత దాని ఫోటోను తప్పనిసరిగా వాట్సాప్ గ్రూపులో షేర్ చేయాలి. మీ సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు.